పుట్టకూటి కోసం విదేశీ బాట పట్టే యువతను సైబర్ ఫ్రాడ్స్లోకి దింపుతున్నాయి కొన్ని దేశాలు. ఈ క్రమంలో థాయిలాండ్, మయన్మార్, కంబోడియా వంటి దేశాల్లో ఇలాంటి యువత చాలామంది చిక్కుకుంటున్న పరిస్థితుల్లో దీన్ని సాక్షి టీవీ పూర్తిగా వెలుగులోకి తెచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించిన తర్వాత వారంతా కూడా ఇండియాకు తిరిగి రావడం జరిగింది. దాదాపు వేల సంఖ్యలో ఇట్లా సైబర్ ఫ్రాడ్స్లో చిక్కుకుంటున్న యువతతో మొత్తంగా దేశంలో ఒక ఆందోళన నెలకొంది. వాళ్ళ కుటుంబాల్లో ఆందోళన నెలకొన్న క్రమంలో ప్రస్తుతం మనతో పాటుగా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన మధుకర్ రెడ్డి ఉన్నారు. మధుకర్ రెడ్డితో పాటుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొన్న 2 రోజుల క్రితం ఫ్లైట్లో 42 మందిని తీసుకొని వచ్చారు. అయితే అక్కడ ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మధుకర్ రెడ్డితో మాట్లాడదాం. మధుకర్ రెడ్డి గారు, మొత్తంగా మీరు ఎప్పుడు వెళ్ళారు అక్కడికి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? నమస్తే సార్. నేను December 18th వెళ్ళాను సార్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్ళాను. అక్కడ నుంచి నాకు రాజశేఖర్ అనే ధనపురతను గైడ్ చేశాడు. అక్కడ నుంచి థాయిలాండ్ ఎయిర్పోర్ట్ నుంచి మైసట్ రావడానికి, మైసట్ నుంచి మయన్మార్ బార్డర్ క్రాస్ చేయడానికి అతను నాకు మొత్తం గైడ్ చేశాడు. బార్డర్ క్రాస్ చేయించాడు. అతనే వెహికల్స్ అన్నీ అరేంజ్ చేసి అతను వెహికల్స్ అరేంజ్ చేసి బార్డర్ క్రాస్ చేయించాడు. ఆఫీస్ తీసుకెళ్లారు. అక్కడ వెళ్ళగానే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ ఇట్లా తీసుకున్నారు. అన్నీ చేసేసి అగ్రిమెంట్ వేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే అగ్రిమెంట్ వేసారు. దానిలో వచ్చే సాలరీ 25,200 థాయ్ బాస్ ఉంది. ఇండియాది 60,000 అవుతుంది, 60,000 రూపీస్ అవుతుంది. మీకు వెళ్ళేటప్పుడు ఎంత అని చెప్పారు? మీరు వెళ్ళేటప్పుడు ఏ దేశానికి వెళ్తున్నా అని చెప్పారు వాళ్ళు? మాకు థాయిలాండ్ అని చెప్పారు సార్. థాయిలాండ్ మైసూర్లో వర్క్ ఉంటా అని చెప్పారు, లేదంటే బ్యాంకాక్లో ఉంటా అని చెప్పారు. సాలరీ వచ్చేసి $1,100 అని చెప్పారు సార్. అంటే ఇక్కడ మేబీ 1 lakh వరకు అవుతుంది. ఇలా అన్న తర్వాత మేము వెళ్ళాం సార్. వర్క్ కూడా డాటా ఎంట్రీ అని చెప్పారు. వీళ్ళు స్కామ్ వర్క్ ఇది అని ఏం చెప్పలేదు. ఏమైనా చెప్తే మేము వెళ్ళాం కదా సార్, డైరెక్ట్ ఇక్కడే ఉండిపోతాం కదా. డాటా ఎంట్రీ అన్న తర్వాత మేము వెళ్ళాం సార్. అయితే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిస్టమ్ ఎలా ఉంది? మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండేటవాళ్ళు, దాదాపు ఎంతమందిని ఇట్లా సైబర్ ఫ్రాడ్స్లోకి దింపారు? మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ మా కంపెనీలో ఒక 10 members వరకు ఉంటారు సార్. 10 members వరకు ఉంటారు. వర్క్ కంపల్సరీ చేయాలి సార్. అక్కడికి వెళ్ళిందంటే మన హ్యాండ్లో ఏముండదు. అంటే మనం లైక్ ఓ బొమ్మలాగా వాళ్ళు ఏం చెప్తే చేయాలంతే. వర్క్ టైమింగ్స్ కూడా నైట్ 11 to afternoon 2 వరకు ఉంటుంది సార్. ఫుడ్ 4 times పెడతారు సార్. మార్నింగ్ 5:30కి ఒకసారి, 10:30కి, మళ్ళీ ఈవినింగ్ 4:30కి, నైట్ 10:30కి. ఫుడ్ కూడా మొత్తం చైనీస్ ఫుడ్ ఉంటుంది సార్. మనం తినలేము. అది ఫుడ్ ఇబ్బంది కూడా ఉంటుంది. మళ్ళీ వర్క్ గురించి ఫోర్స్ చేస్తారు, పనిష్మెంట్స్ ఇస్తారు. ఇంకేమన్నా బాగా పెద్ద పెద్ద ఇష్యూలు చేస్తే, అంటే నా చిన్న చిన్న తప్పులు చేసిన మన కస్టమర్తో సరిగా మాట్లాడకుండా ఎలక్ట్రిక్ షాక్లు అది కూడా ఇస్తారు సార్. కొంచెం అంటే ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా మీ కళ్ళ ముందు? ఏమైనా ఉందా ఇన్సిడెంట్? మా కళ్ళ ముందంటే ఇప్పుడు రాజశేఖర్ అని చెప్పాను కదా సార్, అతన్నే ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు వచ్చి కొట్టారు సార్. అతను పక్కన కూర్చున్న అతని కస్టమర్తో ఇన్వెస్ట్ చేయకుండా సంథింగ్ ఏదో చేసిండు సార్. కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు ఇతను ఫోన్ చేసిండని స్క్రీన్ షాట్లు పెట్టారు. పెడితే అతన్ని 3 days ఏమో జైల్లో ఉంచారు. తీసుకొచ్చి మా 150 members ముందు అతను కొట్టారు సార్. ప్రైవేట్ ఆర్మీని తీసుకొచ్చి కొట్టించారు సార్. అంటే ముఖ్యంగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పాస్పోర్ట్ సీజ్ చేయడం కానీ, తీసుకోవడం కానీ, వాళ్ళు గుంజుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయా? పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. మేము ఎప్పుడైతే రివర్ క్రాస్ చేసామో ఆ టైంలోనే పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ అక్కడ మీరు థాయిలాండ్ అని చెప్పి మళ్ళీ మయన్మార్కి పంపించారు కదా, ఒకవేళ మీరు అక్కడ దొరికితే ఆర్మీకి కానీ, అక్కడ దేశంలో పోలీసుకి కానీ దొరికితే ఎలాంటి శిక్షలు ఉంటాయి? మీకు ఏమైనా అవగాహన ఉందా? తెలియదు సార్. ఇల్లీగల్గా క్రాస్ చేసినాం కాబట్టి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారేమో తెలియదు కదా సార్. జనరల్గా మీకు నేచర్ ఆఫ్ జాబ్ అనేది ఏ విధంగా ఉంటుండే? అంటే మీరు సైబర్ ఫ్రాడ్స్లో ఇరుక్కున్నాం అని చెప్పారు, అందులో ఏం చేయాల్సి ఉంటుండే? దాని వర్క్ వచ్చేసి నార్మల్ ఎన్ఆర్ఐస్ని బాగా ఫోకస్ చేస్తారు సార్. ఓన్లీ యూఎస్ వాళ్ళని. అది కూడా మన ఇండియన్స్ ఎవరైతే అక్కడ సెటిల్ అయి ఉన్నారో, జీసీ కార్డ్ హోల్డర్స్ కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్, లేదంటే అక్కడ వర్క్ వీజా పర్మిట్లో ఉంటారు కదా వాళ్ళని. మాకు ఫేక్ ప్రొఫైల్స్ ఇచ్చేది సార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని, టిక్టాక్ కానీ, స్నాప్చాట్ కానీ. ఒక అమ్మాయి ఫోటో, మంచి అందంగా ఉన్న అమ్మాయి ఫోటో, ఇండియన్ మోడల్స్ వాళ్ళు కూడా, మోడల్ ఫొటోస్ వాళ్ళ ఫేక్ ప్రొఫైల్లో పెట్టేసి వాళ్ళతో మాట్లాడేసి ఇట్లా వాళ్ళని ట్రాప్లో పెట్టాలి సార్. అంటే జనరల్గా నేచర్ ఆఫ్ జాబ్లో ఇట్లా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి చేయాలి కదా. అయితే ఏ దేశాలకు పంపించేందుకు ఈ స్కామ్ అంతా చేస్తున్నారు? ప్రధానంగా ఏ దేశాలకు పంపడానికి ఈ స్కామ్స్ చేస్తుంటారు? నార్మల్గా వచ్చేసి ఇప్పుడు లావోస్ ఒకటి, కంబోడియా ఒకటి, ఇప్పుడు ఇది సార్ మయన్మార్, థాయిలాండ్ అని చెప్తారు సార్. కానీ బార్డర్లో ఉంటుంది. బార్డర్లో చిన్న రివర్ ఉంటుంది సార్. మైసట్కి దీనికి జస్ట్ 11 to 15 kilometers డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్లో చూసినా కూడా మనకు ఏం డౌటే రాదు.
అసలు మేము ఆ రివర్ క్రాస్ చేసేటప్పుడు అది బార్డర్ అని కూడా మాకు తెలుసు సార్. ఎందుకంటే ఇండియాలో చాలా ఉంటాయి చిన్న చిన్న రివర్స్. మనం అంటే షార్ట్ కట్ కోసం అని ఇట్లా క్రాస్ చేసి వెళ్తాం కదా సార్. మేము కూడా అదే అనుకున్నాం. నేను రివర్ క్రాస్ చేసే ముందు రాజశేఖర్ని అడిగినాను, మరి ఈ రివర్ ఏంది, ఎందుకు క్రాస్ చేయాలని అయితే ఇట్లానే షార్ట్ కట్ అని చెప్పేసి అన్నారు. తిరిగి వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది, ఈ షార్ట్ కట్ రూటు ఇట్లానైతే ఒక హాఫ్ అన్ అవర్లో కంపెనీ తీసుకొస్తానని చెప్పేసి అన్న తర్వాత రివర్ క్రాస్ చేస్తాను నేను. ఇప్పుడు జనరల్గా మీరు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? అంటే సైబర్ ఫ్రాడ్ అంటే ఏముంటుంది? వాళ్ళకి నార్మల్గా ప్రొఫైల్ చెక్ చేస్తాను సార్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉంటే అతని ప్రొఫైల్లో మంచి మంచి పిక్స్ ఏ ఉంటాయో దానిలో ఒక పిక్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ గ్రీటింగ్ మెసేజ్ పెడతాం ఆ పిక్ గురించి. మీ పిక్ చాలా బాగుంది, మీ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి అతను సంథింగ్ ఏదో రిప్లై ఇస్తారు, థ్యాంక్ యూ అనో ఏదో ఒకటి రిప్లై ఇస్తే ఆ లొకేషన్ గురించి టాపిక్ మాట్లాడి తర్వాత అతన్ని డీటెయిల్స్ అన్నీ లాగేస్తాం. అంటే మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇండియాలో ఎక్కడ ఉంటారు, ఏ కంపెనీలో వర్క్ చేస్తారు. మాకు దీనికి రెండు స్టెప్స్ ఉంటాయి సార్. ఒకటి ఫస్ట్ చాట్ అని డీప్ చాట్ అని ఉంటుంది. ఫస్ట్ చాట్లో ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం లాగాలి. ఇక డీప్ చాట్లో ఏంటంటే గెయిన్ ట్రస్ట్, అంటే ట్రస్ట్ కావాలన్నట్టు, మన పైన వాళ్ళకి ట్రస్ట్ ఉండాలని చెప్పేసి దానిలో కొన్ని స్టోరీస్ అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెడతారు వాళ్ళు. బర్త్ స్టోరీ అని, యూనివర్సిటీ స్టోరీ, కాలేజ్ స్టోరీ అని, లవ్ స్టోరీ, వీడియో కాల్ స్టోరీ, సంథింగ్ స్టోరీస్ ఒక 5 స్టోరీలు ఉంటాయి సార్. అలా స్టోరీస్ అన్నీ ఫస్ట్ టైం మాతోటి అన్నీ అరేంజ్ చేయించేసి వాళ్ళతో మాట్లాడమని చెప్తారు. ఇక డీప్ చాట్లో వచ్చేసి అతను ఏ టాపిక్ మాట్లాడుతో దానికి కన్వీనియంట్గా మేము ఆ టాపిక్ అతన్ని కాపీ పేస్ట్ కొట్టాలంతే. వాళ్ళు ఇచ్చిన స్టోరీ కాపీ పేస్ట్ చేసేస్తే సరిపోద్ది. తర్వాత అంతా వాళ్ళు చూసుకుంటారా? జస్ట్ మేము డీప్ చాట్ వరకు చేసి కస్టమరు ట్రస్ట్ చేసినప్పుడు మా టీమ్ లీడర్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తే మొత్తం వాళ్ళు చూసుకుంటారు, మాకేం సంబంధం లేదు ఇంకా. అయితే జనరల్గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు మీకు ప్రమాదంలో ఉన్నాను నేను అనిపించింది? అంటే వెళ్ళిన నెక్స్ట్ డే నుంచే అనిపించింది సార్ మాకు. బార్డర్ క్రాస్ చేసినామన్న దగ్గర నుంచే మాకు చాలా భయం ఉండే. ఇంకా స్కామ్ వర్క్ అన్న తర్వాత ఇంకా చాలా భయమైంది. ట్రంప్ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ నెక్స్ట్ డే మేబీ స్టేట్మెంట్స్ ఇచ్చారు దీని గురించి, స్కామ్ వర్క్ గురించి. అప్పటి నుంచి చాలా భయమైంది. 19th వరకు డెడ్ అండ్ డేట్ ఇచ్చారు. 19 తర్వాత ఏమవుతుందో ఏం తెలియదు. లావోస్లో బిఫోర్ అలాగే అయిందని చాలామంది అన్నారు సార్. అక్కడ మాకు దాని గురించి భయమైంది. అక్కడ సూసైడ్ సైడ్ ఆర్డర్ ఇచ్చారంట, ఏమేమో ఇచ్చారంట, ఇక్కడ కూడా అలానే అవుతాయి కావచ్చు అని భయమైన తర్వాత మా బావ సాక్షిలోనే వర్క్ చేస్తారు. మా బావని కాంటాక్ట్ అయ్యాను నేను, సిచ్యువేషన్ ఇలా ఉంది, హెల్ప్ చేయండి బావ అన్న తర్వాత సంజయ్ సార్తో మాట్లాడారు, ఇలా ప్రాసెస్ చేసేసారు మాకు. అలాగే దాదాపు ఎంతమంది వచ్చారండి ఇండియాకు? 540 మెంబర్స్ వచ్చారు సార్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అక్కడ అనుభవిస్తున్నప్పుడు ఈ పరిస్థితులను మీ ఇంట్లో మీ మదర్ ఫాదర్ పరిస్థితి ఎలా ఉండే? మా మదర్కి తెలియదు సార్. మదర్ ఫాదర్కి నేను ఎటు వెళ్తున్నానో తెలియదు. అంటే నేను దుబాయ్ వెళ్తున్నా అని చెప్పిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు. అనుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఫాదర్కి చెప్పిన, నాన్న నేను థాయిలాండ్ వచ్చినా నాన్న వర్క్ కోసం అన్న తర్వాత, సరేనా అని వర్క్ బాగుంటుంది చేసేసుకో అని చెప్పేసి నాన్న కూడా అన్నారు. మళ్ళీ ఇదంతా తెలిసిన తర్వాత నేను చెప్పిన, నాన్న సిచ్యువేషన్ ఎట్లుంది నాన్న అన్న తర్వాత ఇక నాన్న కూడా చాలా బాధపడ్డాడు. మా మమ్మీకి తెలియదు, చెప్తే ఏడుస్తుంది కదా సార్, అందుకనే ఏం చెప్పలేదు. మీరు అక్కడి నుంచి వచ్చాక మిమ్మల్ని ఢిల్లీలో సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేశారు రాష్ట్ర ప్రదేశంలో. అసలు వాళ్ళు జనరల్గా ఏమడిగారు? వాళ్ళు జనరల్గా మేము ఎలా వెళ్ళినాం, అక్కడ ఏమేమి వర్క్ జరిగింది అని చెప్పేసి ఆల్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు సార్. సార్ వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు, అన్నీ బాగా ఇంట్రాగేషన్ కూడా బాగా చేశారు సార్. అసలు ఆ ఊబిలోంచి బయటపడ్డారు కదా, పడతా అనుకున్నారా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? లేదు సార్, మాకు హోప్ లేకుండే సార్, ఇలా వస్తామని చెప్పేసి హోప్ లేకుండే. ఎప్పుడైతే మా బావతో చెప్పానో అప్పటి నుంచి హోప్ వచ్చింది. బండి సంజయ్ గారు మాట్లాడిన దగ్గర నుంచి హోప్ వచ్చింది మాకు. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ బాగా వచ్చింది సార్. సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి సపోర్ట్ రావడం వల్ల హోప్ బాగా వచ్చింది సార్. నేను ఒక్కనని కాదు సార్, వేరే స్టేట్ వాళ్ళు కూడా చాలామంది అసలు ఎవరికి హోప్ లేకుండే. కేవలం నా వల్ల మరియు మనం చేసిన వర్క్ వల్ల చాలామంది హోప్ వచ్చింది సార్. ఇప్పుడు జనరల్గా మీలాగా ఇట్లా సైబర్ ఫ్రాడ్స్కు గురయ్యేటి వాళ్ళకు మీరు ఒక అనుభవజ్ఞుడిగా ఏమైనా చెప్తారా సార్? ఇటువంటి ఏమైనా నోటిఫికేషన్లు వస్తే వెళ్ళొచ్చు సార్. అసలే మెయిన్ ఈ థాయిలాండ్ ఒకటి, కంబోడియా, లావోస్, మయన్మార్, అంటే వియట్నాము, మలేషియా, ఇటువంటి వాటిల్లో ఎక్కువ సార్లు వస్తుందంటే మాత్రం ఎవరు వెళ్ళవు సార్.
ఇది ముఖ్యంగా మధుకర్ రెడ్డి చెప్తున్న విషయము. అయితే మధుకర్ రెడ్డి తను ఇంటికి వచ్చేవారు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా చాలా ఆందోళనకు గురైన పరిస్థితి. ఈ క్రమంలో తను కూడా ఒక ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించిన తర్వాత ఇక్కడ సాక్షిని సంప్రదించడము, ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి వెళ్ళడము, మొత్తంగా ఒక మధుకర్ రెడ్డి కేస్ స్టడీతోని ఇండియాలో ఉన్న దాదాపు 1000 మందిని సైబర్ ఫ్రాడ్స్కి గురైన వాళ్ళందరినీ కూడా ఇండియాకు తిరిగి తీసుకొని రావడం అనేది మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయము. ఈ క్రమంలో మొత్తంగా మధుకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి ఊబిలో పడకుండా వీటికి జోలికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నాడు. కాబట్టి మొత్తంగా ఇది ఒక సక్సెస్ స్టోరీ కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఆ ఊబిలోంచే బయటపడతామో లేదో, వాళ్ళ జీవితాలు అయిపోయినాయి అనుకున్న పరిస్థితిలో మళ్ళీ వాళ్ళు తిరిగి ఇండియాకు రావడం పట్ల ఆ కుటుంబం కూడా ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్ జిల్లా.